చివరి దశకు చేరుకున్న ఈ ఎన్నికల సమరంలో 5 రాష్ట్రాల బాహుబలుల అదృష్టం తేలనుంది. పార్టీలను విజయ తీరాలకు చేరుస్తారా, ముంచుతారా అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది. వ్యూహం ఒకరిది, పట్టుదల మరొకరిది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల రణరంగంలో గెలుపెవరిది? క్లైమాక్స్ లో సంచలనం ఉంటుందా? బెంగాల్ కోటలో దీదీ మానియా పెరిగిపోతోంది. ఒంటరి పోరాటం చివరి అంకానికి చేరుకుంది. ప్రజలు మమతను మళ్లీ ఆదరిస్తున్నారు. ప్రత్యర్థుల కుట్రలు బెడిసి కొడుతున్నాయి. బెంగాల్ గడ్డపై దీదీ జెండా ఎగురుతుంది. ఫలితాల కోసం అందరూ వేచి చూస్తున్నారు. బెంగాల్ ప్రజల నాడి ఆమెకే బాగా తెలుసు. స్టాలిన్ ద్రవిడనాదం గెలుపు దిశగా వేగంగా సాగుతోంది. గ్లామర్ పాలిటిక్స్ అడ్డును సులభంగా దాటేస్తున్నారు. వారసత్వ రాజకీయాలకు ప్రజల మద్దతు ఉంది. త్రిముఖ పోటీలు ఆధిక్యం స్టాలిన్దే కనిపిస్తోంది. తమిళనాడులో కొత్త చరిత్ర సృష్టిస్తారు. ఓటర్ల తీర్పు స్టాలిన్ వైపే ఉండొచ్చు. ఫలితాల్లో సంచలనం ఖాయంగా కనిపిస్తోంది. కేరళలో పినరయి విజయన్ హ్యాట్రిక్ ఖాయం. సైకిల్ సీఎం గెలుపు అంచనాల్లో ఉన్నారు. లెఫ్ట్ కోట పదిలంగా ఉంది. అప్పర్ హ్యాండ్ పినరైదే. కేరళ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టిస్తారు. పినరై పాలనకు ప్రజలు జై కొడతారు. ఇక అస్సోంలో హిమంత అభివృద్ధి మంత్రం పారుతోంది. హిందుత్వ తంత్రం పనిచేస్తోంది. క్లైమాక్స్లో ట్విస్ట్ లేదు. ఏకపక్షంగా హిమంత గెలుస్తారు. అభివృద్ధి చూసి ప్రజలు ఓటు వేశారు. కమలం జెండా మళ్లీ అసోంలో ఎగురుతుంది. హిమంత నాయకత్వం సక్సెస్ అయింది. అటు రంగస్వామి రాష్ట్ర హోదా సెంటిమెంట్ ఫలించింది. ప్రజలు రంగస్వామిని ఆదరిస్తున్నారు. పార్టీని విజయ తీరాలకు చేరుస్తారు. సెంటిమెంట్ ఓట్లుగా మారతాయి. పుదుచ్చేరిలో రంగస్వామి గెలుపు ఖాయం. ఓటర్లు సెంటిమెంట్కు ఓటు వేశారు. రంగస్వామి విజయం ఎంతో కీలకం.